నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో క్రీడాకారులు మరియు వాకర్స్ కావలసిన అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నామని, త్వరలో ఓపెన్ జిమ్ అందుబాటులోకి వస్తుందని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఓపెన్ జిమ్ కోసం స్థలాన్ని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పరిశీలించారు. అలాగే స్టేడియంలో జరుగుతున్న డ్రైనేజీ, కాల్వ నిర్మాణ పనులను తనిఖీ చేశారు. నిర్మాణ పనులు నాణ్యతగా ఉండాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ స్టేడియంలో పలు సమస్యలు తెలియజేశారని, ఇప్పటికే దాతల సహకారంతో ఇండోర్ జిమ్ ఏర్పాటు చేశామని, స్టేడియం ప్రహారీ గోడను మరమ్మతులు చేయించామని తెలిపారు. హాస్పిటల్ డ్రైనేజీ నీరు గ్రౌండ్లోకి రాకుండా కలెక్టర్తో మాట్లాడి 17 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయించి కాల్వ నిర్మాణం ప్రారంభించడం జరిగిందని వెల్లడించారు. ఇక పెన్వర్ కంపెనీ వారి సహకారంతో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తున్నామని, త్వరలో అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వేగూరు రాజేంద్ర, రవి, గంట మధు, కృష్ణ, థామస్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. వెంకన్న సైడ్ పార్టీ సెక్రటరీ ఇదైతే మనకి టోటల్ ఫ్లాట్ వచ్చేస్తుంది. దాని మీద ఎక్కువ పనులు పడుతుంది. మనం వెళ్ళి రావడానికి వెళ్ళడానికి కూడా ఫ్రీగా ఉంది. అయిపోయిన తర్వాత మూవ్మెంట్ కూడా ఈజీగా మళ్ళీ కాసేపు వాక్ చేసినా కూడా అది కూడా స్మూత్గా పెట్టాం మనం. పైకి కొంచెం రఫ్గానే ఉంటుంది వెళ్ళి నడవడానికి. వీటిలో మనకు కావాల్సిన ఐటమ్స్ ఏదైనా కావాలని తీసుకొని జాయింట్ వచ్చేస్తుంది. ఒక ప్యాట్ల పని కూడా ఏంటంటే మనం సిమెంట్ కింద లేఅవుట్ వేయాలి కంపల్సరీ. లేకపోతే బెడ్ వేసుకొని 4 అడుగుల లోపలికి హోల్ తీసుకొని కొత్త సిమెంట్ వేయాలా లేదా ఓన్లీ ఇట్ల వరకు లేదు టోటల్ ప్లాట్ఫామ్ మారి వేసేసారు. వేసేసి బెడ్ వేసి 4 అడుగుల లోపలికి వేసేస్తాం. కూడా బట్ అన్ని ఫిట్ చేసేస్తాం, పర్మనెంట్గా ఉంటుంది. ఇట్లా మనకు కావాల్సిన ఐటమ్స్ ఏవైతే మనకు బాగుంటాయి మేజర్ దానికన్నా ఇంకోటి చేయొచ్చు కదండి. అంటే ఇది గ్రాస్ వేసుకుని నీట్గా పెట్టుకుని ఈ ఎక్కడైతే వేస్తామో వీటి వరకు ఉంది.
దీంట్లో కొన్ని మార్పులు చేయాలా అని ఆలోచించుకొచ్చినప్పుడు మొట్టమొదట ఈ గ్రౌండ్లో ప్రసాద్ నాయుడు గారి సహాయ సహకారాలతో ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత ఈ మొత్తం గోడలన్నీ ప్యాచ్ వర్క్లు ఉన్నాయి, దాన్ని ప్యాచ్ వేయించాలంటే కూడా అందరూ సహాయ సహకారాలతో ప్యాచ్లు కూడా వేయించాము. తర్వాత దీనికి సంబంధించినటువంటి సున్నం కొట్టేయాలని చెప్పినప్పుడు కూడా దాన్ని కూడా అందరూ సహాయ సహకారాలతో సున్నం కూడా వేయించాం. అట్లాగే ఇక్కడ ముఖ్యంగా ఓపెన్ జిమ్, అంటే మహిళలకి ఒక ఓపెన్ జిమ్ పెడితే బాగుంటుందని చెప్పి అందరూ క్రీడాకారులందరూ అడిగారు. ఎవరిని అడిగితే బాగుంటుంది అనేటువంటి అందరి అభిప్రాయాలు తీసుకుంటే మా మధు గారు, అలాగే మా థామస్ గారు, వీళ్ళందరినీ అడిగిన తర్వాత వెంటనే నేను చేస్తాను అని చెప్పారు. అట్లాగే ఆ గ్యాలరీని జిందాల్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా స్పాన్సర్ చేస్తున్న విషయాన్ని కూడా ఒకసారి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఈరోజు ఈ గోడ కూడా దాదాపు 17 లక్షలు, ముఖ్యంగా మా రాజా చెప్పినట్టు క్రీడాకారులకు ఇబ్బంది లేకుండా, అలాగే మా రాజా ఇంకో రాజా ఇక్కడ యోగా నేర్పించాడు, మా గురువు రాజా, ఆయన కూడా పాపం ఇక్కడ యోగా నేర్పిస్తుంటాడు. ఇబ్బందికరంగా నీళ్ళు వచ్చి తడిచిపోయి వాసన వచ్చేటువంటి కార్యక్రమం కూడా చాలా చూసాం ఈ గ్రౌండ్లో. అవన్నింటినీ కూడా మా గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే కలెక్టర్ గారు వెంటనే 15 లక్షల రూపాయలు దీనికి శాంక్షన్ ఇచ్చాడు. అట్లాగే లోపల కూడా ఒక కాలువ ఏర్పాటు చేయాలంటే నేను హాస్పిటల్ కమిటీ చైర్మన్ కాబట్టి అక్కడ ఉన్నటువంటి డబ్బులు దాదాపు 7 లక్షల రూపాయలతో దాన్ని కూడా శాంక్షన్ చేసాము. ఇప్పుడు ఈ కాంట్రాక్టర్ గారు వచ్చి ఇప్పుడే వర్క్ని కూడా స్టార్ట్ చేయడం నిజంగా చాలా సంతోషం. అలాగే ఆ వర్క్ కూడా నాణ్యతగా ఉండే విధంగా మా వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మా రాజాకి, మా రవికి, మా రాజాకి అందరూ కూడా దగ్గరుండి చేయించుకోండి. అట్లాగే రేపు 3వ తేదీ ఇక్కడ ఒక క్రికెట్ సంబంధించినటువంటి ఒక టోర్నమెంట్ జరుగుతుంది. ఆ సందర్భంగా మనం శాప్ చైర్మన్ రవి గారిని ఇన్వైట్ చేశాం. ఆయన వచ్చిన తర్వాత ఆ యొక్క గ్యాలరీని పూర్తయితే ఓపెనింగ్, అట్లాగే మా మధు గారి, మా పెన్నూరు వాళ్ళ యొక్క కామర్స్ గారి సహాయ సహకారాలతో ఇక్కడ ఓపెన్ జిమ్ కూడా అప్పుడు లోపల పూర్తి అయిపోతుందని చెప్పి కూడా చెప్పారు. యూనిటీ కూడా ఆయన చేతుల మీదుగా ఓపెన్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే రాబోయే రోజుల్లో గ్రౌండ్కి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా నేను గూడూరు వ్యక్తిగా, గూడూరులో పుట్టి గూడూరులో పెరిగి ఈ గ్రౌండ్ని నేను కూడా వాకింగ్ ఉపయోగించుకునే వ్యక్తిగా, నేను కానీ నా భార్య కానీ ఈ వాకింగ్ ఉపయోగించుకునే వ్యక్తిగా మాకు కూడా పూర్తి బాధ్యత ఉంది. కాబట్టి ఇంకా కూడా ఏదైనా మా మిత్రుడు రాజా కానీ మా రవి కానీ చెప్తే నేను చేసేదానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి తెలియజేస్తూ, అడిగిన వెంటనే అసలు గ్యాలరీ యాక్చువల్గా మా మధు గారు కట్టియాలా, కానీ సారీ మధు గారు, అంటే మంచి అవకాశం. ఎందుకంటే గూడూరులో ఇంత పెద్ద గ్రౌండ్ ఎక్కడ లేదు, అందరూ ఎవరు వచ్చినా ఇక్కడికే వస్తారు. కానీ నేను రిక్వెస్ట్ చేశాయా ఓపెన్ జిమ్ లేడీస్కి లేదు అంటే ఒప్పుకున్నారు. ఎందుకంటే ఆయన కూడా బాగా యోగాలో కూడా తరపుదైనటువంటి ఇప్పుడు మంచి ట్రైనింగ్లో ఉన్నాడు ఆయన కూడా. కాబట్టి ఎంత అవసరమో మహిళలకు కూడా ఆయనకు కూడా తెలుసు. కాబట్టి అది శాంక్షన్ చేసినటువంటి మా పెన్వర్ కంపెనీ యజమానికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక శ్రేణిధిలో 30 లక్షల రుణాలు బకాయిలు వసూలు చేస్తే 10 కోట్ల రుణాలు మంజూరుకు చర్యలు. శ్రేణిధి ఏజీఎం కామాక్షయ్య. సైదాపురం మండలంలో 30 లక్షలు శ్రేణిధి బకాయి ఆగిపోవడంతో రికవరీ చేయుటకు వివోఏలకు తగు సూచనలు. శ్రేణిధి ఏజీఎం కామాక్షయ్య సూచనలు చేశారు. సైదాపురం మండలం సమైక్య కార్యాలయంలో శుక్రవారం వివోఏలతో శ్రేణిధి లోన్ రికవరీ ఒక్కో గ్రామం సంఘబంధంకు 60 లక్షల లోను ఇచ్చేలా ప్రణాళికలు తయారు చేసినట్లు ఆయన వివోఏలకు సూచించారు. ఈ సందర్భంగా సైదాపురం మండల సమైక్య 3 ఏళ్లుగా మొదటి స్థానంలో ఉందని, ఇప్పుడు 30 లక్షలు లోన్ రికవరీలో ఆగి ఉందన్నారు. రికవరీ చేసి కొత్త శ్రేణిధి లోన్లు ఇస్తే గ్రామ సమైక్యకు 5,000 రూపాయలు, మండల సమైక్యకు 5 లక్షలు, మండలంలోని అన్ని గ్రామాల వివోఏలకు 10 లక్షల వరకు ఇన్సెంటివ్ వచ్చే అవకాశం ఉందన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని త్వరగా రికవరీలు చేసి 10 కోట్లు శ్రేణిధి నుంచి రుణాలు ఇచ్చేలా వివోఏలు శ్రద్ధగా రికవరీలు చేయాలన్నారు. రాబోయే నెలకు ఈ బకాయిలు వసూలు కాకుంటే 50 లక్షలు చేరుతాయని హెచ్చరించారు. అలాగే రికవరీ 100% ఉండేలా చూడాలని తెలియజేశారు. ఈ సమావేశంలో ఏపీఎం, సిసిఎస్లు, వివోఏలు పాల్గొన్నారు. నేను శ్రీనిధి జిల్లా ఏజెంట్గా పనిచేస్తున్నాను.
చార్జ్ ఇచ్చారో అవి కూడా రాసి దాంట్లో ఎక్సెల్ షీట్లో పెడితే ఆ వివోస్ అంత ట్యాగ్ చేస్తారు. అంటే మనం బిఎల్ సైట్లో మనం ప్రోగ్రెస్ ఉంది అర్థం చేసినంటే మనం ఆన్లైన్లో చేసాం అవునా. ఈ ఏప్రిల్ నుంచి అందరికి మనం ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది అంతే కదా, కరెక్ట్ తప్పనిసరి. మీకు తెలియలేదో నేను అనట్లేదు, నేను చెప్తున్నానుగా మన ప్రోగ్రెస్ ఇది అంటే కరెక్ట్ కాకపోయినా అంటారు. ఎందుకు అంటారు? నేనేమంటాను అంటే నాకు కొంత ఇబ్బంది అనిపించింది నిన్న మొన్న 2 days మనం ఒకసారి రిపోర్ట్ చూసుకోండి ఒకసారి. మరి నువ్వు అన్నదానికి నేను శ్రీగిరి జిల్లా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పనిచేస్తున్నాను. సో ఈరోజు సైదాపురం మండలం వివైఎస్ మీటింగ్ రావడం జరిగింది. దాంట్లో భాగంగా నెక్స్ట్ మంత్కి సైదాపురం మండలం 50 లక్షల వరకు రికవరీస్ బకాయి పెండింగ్ ఉన్నందున వచ్చి వివోఏ వారిగా రివ్యూ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక 10 కోట్ల వరకు రుణాలు ఇవ్వాల్సి ఉంది. దాన్ని ఎక్కువ చేసుకుంటే ఎక్కువ శ్రేణి నుంచి ఇన్సెంటివ్ వచ్చే విధంగా ఒక 20 కోట్లు టార్గెట్ ఇవ్వడం జరిగింది మండలానికి. అందులో ఒక్కొక్క వివోఏకి ఒక 50 లక్షల నుంచి 60 లక్షల వరకు టార్గెట్ ఇవ్వడం జరిగింది శ్రేణి నుంచి. ఒక గ్రామ సంఘానికి 50 నుంచి 60 లక్షలు వివోఏకి టార్గెట్ ఇచ్చి దాని ప్రకారం తీస్తే ఒక్కొక్క వివోఏకి యావరేజ్గా ఒక 5,000 రూపాయల నుంచి 10,000 వరకు, గ్రామ సంఘాలకి ఒక 5 లక్షల వరకు, మండల సమాఖ్యకి ఒక 10 లక్షల వరకు అందరు వివోఏకి కలిపి ఇన్సెంటివ్ వచ్చే అవకాశం ఉంది. శ్రేణి లోన్స్ బాగా ఇచ్చి రికవరీ బాగా చేస్తే అవకాశం ఉంది. సో అంత మంచి అవకాశం ఏ బ్యాంక్ కూడా ఇవ్వదు. కాబట్టి శ్రీనిధి బ్యాంక్ని రికవరీస్ విషయంలో కానీ లోనింగ్ ఇవ్వడంలో కానీ వాటికి సంబంధించిన కొన్ని పద్ధతులు తెలియజేసి వాటి ద్వారా 100% రికవరీ వచ్చే విధంగా, వచ్చిన టార్గెట్ని 100% రీచ్ అయ్యే విధంగా వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం జరిగింది ఈరోజు. సో అందులో భాగంగా ఏపీఎం గారు కూడా ఈరోజు స్పెషల్ మీటింగ్ దీని మీద తీసుకొని నెలాఖరికి వాళ్ళకి టార్గెట్ ఇవ్వడం జరిగింది, రికవరీ టార్గెట్. సో నెలాఖరు లోపల దాన్ని కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది. సార్ మన మండలంలో సైదాపురం మండలంలోని సైదాపురం, అనంతమడుగు, ఊటుకూరు, కల్చేడు గ్రామ పంచాయతీల నందు జరిగిన జలజీవన మిషన్ పనులు మరియు PMAGY హౌసింగ్ పనుల ద్వారా జరిగిన ఎదుగుదలను సర్వే చేయడం గురించి మద్రాస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి రీసెర్చ్ స్కాలర్స్ పాపయ్య ఆతిర సైదాపురం మండలానికి రావడం జరిగిందని ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్ తెలిపారు. ఈ సర్వే కార్యక్రమం సైదాపురం మండలంలో 2 రోజులు జరుగుతుంది అని ఎంపీడీఓ తెలిపారు. ఈ సర్వే కార్యక్రమానికి గాను గ్రాడ్యుయేట్స్ కి శిక్షణ ఇచ్చుటకు గాను రీసెర్చ్ స్కాలర్స్ మరియు RWD ఈ మోహన్ రావు, ఎంపీడీఓ శివకుమార్, RWAE హౌసింగ్, AE మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అనే దాని గురించి మద్రాస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ రీసెర్చ్ స్కాలర్స్గా ఉన్న పాపయ్య గారు, ఆతిరా గారు ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ తరఫున విచ్చేశారు. వీళ్ళు గ్రామ స్థాయిలో తిరిగి ప్రజలను విచారణ చేస్తారు. ఈ విధంగా కుళాయిలు వీటి వల్ల ఏ విధమైన ప్రజల జీవన విధానంలో మార్పు వచ్చింది అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహిస్తున్న ఒక రకమైన సర్వే. ఉదాహరణకి మనకైతే నీటి వనరులు పుష్కలంగానే ఉన్నాయి. ఇప్పుడు మధ్యప్రదేశ్, ఒరిస్సా ఇటువంటి దగ్గర ఎక్కడైతే నీళ్లు చాలా తక్కువగా ఉంటుందో వాళ్ళ నీళ్ళ కోసం ఒకరోజు పని మానుకొని నీటి కోసం వాళ్ళు ఒక 5-6 కిలోమీటర్ల దూరం నడిచిపోయి అక్కడ నీళ్లు తెచ్చుకుంటారు. దీనివల్ల ఏంటంటే ఆ వ్యక్తికి ఆ రోజు కూలీ అనేది పోతుంది. అదేవిధంగా స్కూల్కి పోయే పిల్లలను కూడా తోడుగా తీసుకెళ్తారు. వాళ్ళకి ఒకరోజు స్కూల్ కూడా పోతుంది. ఎప్పుడైతే వీళ్ళకి నీటి వసతి ఇంటికే కుళాయి వస్తుందో దీనివల్ల ఏంటంటే వాళ్ళ జీవన విధానంలో మంచి మార్పు వస్తుంది. అంటే వాళ్ళు కూలీ పోగొట్టుకునే దౌర్భాగ్యం ఉండదు. అదేవిధంగా పిల్లలు స్కూల్కి పోకుండా ఉండే ఇది ఉండదు. ఇటువంటి మార్పులు ఏ విధంగా వచ్చాయి అనేది ఎంక్వైరీ చేయడానికి వీళ్ళు ఈ టీం అనేది వచ్చింది. ఉపాధి శ్రామికులు పెరగాలన్న ఒత్తిడితో పథకం లక్ష్యం పక్కదారి పడుతుంది. ఉపాధి పనులు జరగకపోయినా జరిగినట్లు మాస్టర్లో హాజరులు పడిపోతున్నాయని
మండలంలో ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ విషయమే మీడియా ఎన్ఆర్ ఈజీఎస్ ఏపీఎంఏ సురేంద్రరావును ప్రశ్నించింది. తాను 5 రోజులుగా సెలవులో ఉన్నానని, ఈ రోజు విధులకు వచ్చానని తుమ్మల తాలుపూరి, దేవర వేముర, తురుమెర్లలోని వివిధ పని చోట్ల హాజరును పరిశీలించనున్నారు. 3000 మంది మండలంలో 30 పంచాయతీలో శ్రామికులకు ఉపాధి చూపిస్తున్నామన్నారు. నా పేరు ఏ సురేంద్ర బాబు. నేను సైదాపురం మండలం అడిషనల్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ ఎన్ఆర్ఈజెస్లో మాకు అన్ని 31 పంచాయతీలు ఉన్నాయి. 31 పంచాయతీలో అన్ని పంచాయతీల్లో పనులు జరుగుతున్నాయి. కానీ 4 రోజులు వర్షాలు వచ్చినాయి. వర్షాలు వచ్చిన దానివల్ల నిన్న మొన్న కొంచెం బురదున్న దానిలో వేసీకి తగ్గారు. మళ్ళీ ఈ రోజు నుంచి కూడా అందరూ పనికి వస్తున్నారు. పనులు అయితే బాగా జరుగుతున్నాయి. ఇంకా కూడా మాకు ఇచ్చిన టార్గెట్ 3000కి అన్ని పంచాయతీల్లో ఆ లేబర్ వచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా మండలం ఇంప్రూవ్. గూడూరు పట్టణం సమీపంలోని ఇంద్రమ్మ కాలనీ సునీల్ కుమార్ నగర్ లో నూతనంగా నిర్మించిన కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు, పల్లకి సేవ, హోమాలు వైభవంగా జరిగాయి. భక్తులు స్వామివారిని దర్శించి పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
చేతిలో కాదు, లేపేసుకోండి, లేపండి, పైకి లేపండి, పైకి లేపండి. अग्निध्याने दिग्बन्धः सप्तहस्तचतुस्सृङ्गा सप्तजिह्वोद्विशीर्षिकः दक्षिणे पार्श्वे देवीं वामें सदान्ततः आवाहयामि सोमो धेनुकं सोमर्पन्तमासकं सोमो वीरं कर्मण्यं ददातः भूस्वपमावाहयामि ब्रह्मसोमाभ्यानमाग्नेर्मासनं परिकल्पयामि ब्रह्मसोमाभ्यानमाग्नेर्मापात्यं नोपयामि ब्रह्मसोमाभ्यानमग्नेर्मर्गं नोपयामि ब्रह्मसोमाभ्यानमः अग्नयेर्मः शुद्धोदकेन स्नापयामि ब्रह्मसोमाभ्यानमग्नेर्मविश्री पुष्पं नोपयामि अग्नयेर्मः उतमहाजनमः उताशनेर्मः उतमहाजनमः उताशनेर्मः कृष्णमत्वनेर्मः देवमुखाजनमः सप्तजिह्वाजनमः वैश्वानराजनमः निर्यातसेनमः पङ्क्तिराजसेनमः विसर्पणे ओम भूः ओम भवः ओम सवः ओम महः ओम जरः ओम तपः ओम सत्यं. గూడూరు మండలం కనమరాయికొండ గ్రామంపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి అన్నదానం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అన్న ప్రసాదాలు స్వీకరించారు. अभिषेकनन्तरमष्टोत्तरपठनं समर्पयामि. वैगतानां गोत्रवस्य लक्ष्मणगोत्रवस्य
अभिषेकानन्तरमष्टो प्रवटनं समर्पयामि अवैगतानां गोत्रवस्य ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.